అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కైలాసగిరికి రోప్ వే మార్గం అనమాట. అంటే రోప్ వే ద్వారా పైకి వెళ్ళొచ్చు. 150 రూపాయల టికెట్, చిన్నపిల్లలకైతే 80 రూపాయల టికెట్ అనమాట. రోప్ వేకి వెళ్ళాలంటే ముందు టికెట్ తీసుకుని ఈ మెట్లు ఎక్కాలన్నమాట. ఈ మెట్లు ఎక్కి ఆ టికెట్ చూపిస్తే మనల్ని ఆ రోప్ వే ఆ బండిలో ఎక్కించేసి పంపిస్తారనమాట. చూడండి ఆ ఎల్లో కలర్ది ఎలా వెళ్ళిపోతుందో బండి. వెళ్తూ ఉన్నాయి, వచ్చే బండ్లు వస్తూ ఉన్నాయి అనమాట. అదిగో ఆ పచ్చ కలర్ లో ఒకటి వస్తుంది చూడండి, అది ఇప్పుడు తిరిగి వచ్చింది అనమాట. దానిలోనే నన్ను పంపిస్తున్నారు. ఆ పైన చూడండి మిషన్లు ఎలా ఉన్నాయో, ఈ రోప్ వే బండ్లన్నిటిని తిప్పే మిషన్ అనమాట. అది చాలా ప్రమాదకరం. ఇదిగో ఇప్పుడు నేను ఎక్కిన రోప్ వే బండి ఇదేనమాట. దీనిలోంచి బయటికి చూస్తే ఈ విధంగా ఉంది. అక్కడ చూడండి ఒక మనిషి నుంచున్నాడు కదా, అతను లివర్ లాగ్గానే ఇది కదలడం మొదలైందనమాట. పైనుంచి చూస్తే సముద్రం అయ్యి చాలా బాగా కనిపించింది వ్యూస్. నేనైతే మొదటిసారి రోప్ వే ఎక్కాను, ఎలా ఉంటుందో చూద్దామని ఎక్కాను. చాలా బాగుంది పైనుంచి చూస్తే ఆ చెట్లు, అదిగో చూడండి వెనకాల సముద్రం అవి కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంది. కైలాసగిరికి కొండ ఎక్కాలంటే రోప్ వే కాకుండా రోడ్ మార్గం ఒకటి ఉంది, బస్ మార్గం ఒకటి, మెట్ల మార్గం ఇంకోటి ఉందన్నమాట. మీరు బస్సులో వచ్చినా, మెట్ల మీద వచ్చినా, రోప్ వేలో వచ్చినా బస్ టికెట్, రోప్ వే టికెట్ కాకుండా ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాలి. అది కైలాసగిరి పార్క్కి టికెట్ అనమాట. అది ఇదిగో చూడండి అడవి మధ్యలో నుంచి ఎలా వెళ్తుందో. ఎదురుగా వచ్చేవి వస్తూనే ఉన్నాయి, వెళ్ళేవి వెళ్తూనే ఉన్నాయి అనమాట. ఆ మధ్యలో స్తంభాలు అవి చాలా బాగున్నాయి. రోప్ వేలో ప్రయాణించడం ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా. అప్పుడప్పుడు భయం వేస్తుంది, మనసులో ఒకటి మెదులుతుంది అనమాట. ఊడి కింద పడిపోతే మన పరిస్థితి ఏంటి, నడాలు ఇరిగిపోతాయా, ప్రాణాలు పోతాయా అని రకరకాల భయాలు పడతాయి అనమాట. ఒక 5 నిమిషాల్లో పైకి తీసుకొచ్చేసింది. ఇదిగో పైకి వచ్చాక పైన ఉన్న స్టేషన్ అనమాట. కింద స్టేషన్ నుంచి పై స్టేషన్ రావడానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఆపేసి బ్రేక్ వేసి ఆపేసాక ఒక అతను చూడండి ఎలా చేయి పట్టుకుని ఆపుతున్నారు. మొత్తం ఈ రోపేలో 4 బండ్లు ఉన్నట్టున్నాయి. అదిగో ఒక బండి కిందకి వెళ్తుంది, ఎల్లో కలర్ బండి కిందకి వెళ్తుంది, పచ్చ కలర్ బండి ఒకటి కింద స్టేషన్ నుంచి పై స్టేషన్కి వస్తుంది. ఒకసారి చూడండి. ఈ వ్యూస్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. పైనుంచి చూస్తుంటే రోపేలో వెళ్ళేటప్పుడు కింద అడవి, రోడ్డు, సముద్రం అన్నీ బాగున్నాయి. ఈ కైలాసగిరి విషయానికి వస్తే, కైలాసగిరి విశాఖపట్నంలో ఎక్కడి నుంచి చూసినా కైలాసగిరి కనిపిస్తుందంట. ఇదిగో టాయ్ ట్రైన్ ఒకటి ఉంది, అంటే చిన్న మినీ ట్రైన్ అనమాట. ఇది ఎక్కితే ఈ కైలాసగిరి కొండలు, సింహాచలం కొండలు అన్నీ చూడొచ్చు. ట్రైన్లో నుంచి చూస్తే సముద్రం వ్యూ, అడవి అందాలు ఇంకా చాలా బాగా కనిపిస్తాయి అనమాట. టికెట్ కొంచెం చాలా ఎక్కువగానే ఉంది. ఈ మోడీ తాత చూడండి, ఏ హై నయా భారత్ అని రాశారు. ఏ నయా భారత్ ఏంటో. పిల్లలు ఆడుకోవడానికి పార్కులు అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలకైతే మంచి కాలక్షేపం అవుతుంది. జారుడు బల్ల, ఉయ్యాల అన్నీ ఉన్నాయి. ఒక్కసారి వచ్చారంటే సాయంత్రం వరకు చాలా బాగా గడపచ్చు. కైలాసగిరి అంటే మనకు గుర్తొచ్చేది ఇంకో విషయం ఏంటంటే, ఈ పెద్ద శివపార్వతుల విగ్రహాలు ఇక్కడ చూసాకే చాలా చోట్ల పెద్ద శివపార్వతుల విగ్రహాలు కడుతున్నారనమాట. ఈ మధ్య శ్రీకాళహస్తిలో కూడా కట్టారు. ఈ కైలాసగిరికి వచ్చేది ఇంకో విషయం ఏంటంటే, పైనుంచి చూస్తే సముద్రం చాలా బాగా కనబడుతుంది. వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయన్నమాట. ముఖ్యమైన వ్యూ పాయింట్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే. ఒక పక్క సముద్రం, ఒక పక్క కొండ, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటారు, సెల్ఫీలు తీసుకుంటారు. చాలా మంది టూరిస్టులు ఇక్కడ ఖచ్చితంగా వస్తారనమాట. వ్యూ పాయింట్ చాలా బాగుంది. చూడండి అడవి ఎంత బాగా కనిపిస్తుందో. ఆ ట్రైన్లో వెళ్తే ఇంకా బాగా చూడొచ్చు, కాకపోతే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. మీరు కుటుంబం మొత్తం కలిసి అది మినీ ట్రైన్లో వెళ్ళారంటే దాదాపు 3000 అవుతాయేమో. ఈ కైలాసగిరిలో ఇంకో విషయం ఏంటంటే, ఏదో శివుడు గుడి ఏదో ఉందని చెప్పారు. అది ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ పెద్ద శివ పార్వతుల విగ్రహాలు కాకుండా ఇంకో శివలింగం ప్రతిష్ఠించబడిన ఒక గుడి ఉందని చెప్పారు. దాని పేరు మీదుగానే ఈ కొండలకి కైలాసగిరి కొండలు అని ఏదో పేరు వచ్చిందని చెప్పారు. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది పైగానే వస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే టికెట్లు తీసుకుంటారు కదా, ఆ టికెట్లు లెక్కేస్తే ప్రతి సంవత్సరం 5 లక్షలు పైగానే ఈ కైలాసగిరి చూడడానికి వస్తున్నారనమాట. ఎక్కువ వచ్చేది స్థానికులు వస్తున్నారు, పర్యాటకులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ కాలేజీల్లో బంక్ కొట్టి, అంటే కాలేజీలో చదువుకునే ప్రేమ జంటలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇక్కడ బాగా ఉంటుందన్నమాట. ఊరికి ఖాళీగా తిరగడానికి, చట్టా పట్టాలు వేసుకుని తిరగడానికి. అందుకే ఇక కాలేజ్ ఎగ్గొట్టేసి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పార్క్ రావాలంటే 10 రూపాయల టికెట్ తీసుకోవాలి. మీరు బస్ టికెట్ తీసుకున్నా కానీ 10 రూపాయల టికెట్ తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. పైన చాలా చోట్ల నుంచి చూస్తే కింద ఉన్న సముద్రం కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది సముద్రం, ఆ కొండలు, ఆ ప్రకృతి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఖచ్చితంగా రండి విశాఖపట్నం వస్తే కైలాసగిరికి. మీరు చూస్తున్నది విశాఖపట్నం కైలాసగిరిలోని శిల్పాలు అనమాట. ఇక్కడ ఒకే రాయి చుట్టూ 4 అమ్మాయిలు శిల్పాలు చెక్కారు. స్తనాలు విరగొట్టేస్తున్నాయి. మరి ఏం చెప్పాలనుకున్నారో. పక్కనే ఒక తొట్టి ఉందన్నమాట. ఆ తొట్టిలో ఒక ఆడావిడ నగ్నంగా స్నానం చేస్తున్నట్టుగా చెక్కారనమాట. చూడండి ఎలా ఉందో. ఆ పక్కనే ఒక వీరుడు గుర్రం మీద వెళ్తున్నట్టు, ఆ పక్కనే ఒక ఆవిడ మోకాళ్ళ మీద కూర్చున్నట్టు చూపించారనమాట. స్తనాలు చూపించలేదు, మోకాళ్ళు వెనుక భాగం మాత్రమే చూపించారు. మరి ఏం చెప్పాలనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఆ పక్కనే ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి నగ్నంగా తొట్టిలో స్నానం చేస్తున్నట్టుగా శిల్పాన్ని చెక్కారనమాట.
చూడండి ఎలా ఉందో. ఇంకో పక్కన చింపాంజీ చూడండి, చింపాంజీ నోరు తెలిసి అరుస్తున్నట్టుంది. ఎక్కువ ఈజిప్ట్ శిల్పాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఏం చెప్పాలనుకున్నారో తెలియదు కానీ 42 వృత్తాలు ఉన్నాయి మొత్తం. నేను లెక్క పెట్టాను, ఖాళీగానే ఉన్నాను కాబట్టి. ఇంకా చాలా శిల్పాలు ఉన్నాయి, అన్ని ఈజిప్ట్ మోడల్లో ఉన్నాయి. ఇక్కడ 2 చేపలు చూడండి, ఒకే శిల్పై 2 చేపలు చెక్కారు. ఈ 2 చేపలు సంభోగించుకుంటున్నాయి, ఏంటో అర్థం కాలేదు. విశ్వశాంతి క్షేత్రం సర్వమత ధ్యాన మందిరం అన్నమాట ఇది. కైలాసగిరిలో పెద్ద పెద్ద శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి కదా తెల్లగా, ఆ విగ్రహాల వెనకాల కొంచెం దూరం నడిచి వెళ్తే మనం ఈ నిర్మాణాన్ని గమనించవచ్చు అనమాట. ఈ నిర్మాణం వృత్తాకారంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక స్తంభానికి 4 వైపులా హిందూ, ఇస్లాం, క్రిస్టియన్, బుద్ధిజం సింబల్స్ అంటే చిహ్నాలు వేసి ఆ పైన స్తంభం ఉంటుంది కదా, ఆ స్తంభం పైన కూడా ఇవే చిహ్నాలని నిర్మించారనమాట. అదిగో చూడండి, అల్యూమినియం స్తంభం పైన ఇదే 4 మతాల యొక్క చిహ్నాలు కనిపిస్తున్నాయి. అన్ని మతాలు ఒకటే, అందరము మనుషులమే, కొట్టుకు సావకుండా ఎదవల్లారా, పనికి మాలిన ఎదవల్లారా. మన మనుషులందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, ఒక ముక్కు, 2 కళ్ళు, ఒక నోరు, ఆ నోట్లో 4 అందరికీ ఒకేలాగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఎవరికి ఏమీ లేవు. అలాగే అన్ని మతాల వాళ్ళకి ప్రతి ఒక్కడికి 9 బొక్కలే ఉంటాయి, ఎవరికి ఒక బొక్క కూడా ఎక్స్ట్రా లేదు అని చెప్పడానికి ఈ నిర్మాణాన్ని కట్టించారనమాట.